నమస్తే మాస్టర్స్. మనం శ్రీకృష్ణ అమృతం ఆ బుక్ని స్వాధ్యాయ యోగాలో ప్రతిరోజు చదువుకుంటున్నాం. అలాగే ఈరోజు కూడా కొన్ని విషయాలను తెలుసుకుందాం. అర్జున, యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గం పొందుతావు, లేదా గెలిస్తే ఈ భూలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. కనుక యుద్ధం చేయాలనే దృఢ నిశ్చయం కలవాడివై కార్యోన్ముఖుడిగా అని చెప్పేసి, అంటే యుద్ధంలో ఒకవేళ మరణిస్తే స్వర్గాన్ని పొందుతావు, లేకపోతే భూలోకంలో రాజ్యాన్ని పొందుతావు. కాబట్టి యుద్ధం చేయముందు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడితో. వీరుడైన వాడు యుద్ధం చేస్తూ మరణిస్తే దాన్ని వీరమరణం అంటారు. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గాన్ని చేరుకుంటాడు, స్వర్గ సుఖాలను అనుభవిస్తాడు. కనుక యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే ఎలాగూ రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్నీ మన వశమే. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరియైన నిశ్చయం. అంటే వీరుడైన వాడు యుద్ధం చేయకుండా అలా ఖాళీగా ఉండడం అది సరి అయిన పని కాదు అని చెప్పి తెలియచేస్తూ, వీరుడైన వాడు యుద్ధం చేస్తే మరణిస్తే వీరమరణం పొందుతాడు. వీరమరణం పొందినవాడు ఉత్తమ స్వర్గంలోకి చేరుతాడు, స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తాడు. పైలోకాల్లోకి వెళ్ళి అక్కడ వీరమరణం పొంది స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తాడు. అలాగే యుద్ధం చేస్తూ మరణిస్తే చింతించాల్సిన అవసరం లేదు. యుద్ధంలో జయిస్తే రాజ్యాధికారం, రాజ్యభోగాలు అన్నీ మన వశమే అవుతాయి. ఏ రకంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరి అయిన నిర్ణయము. కనుక అంటే అటు చనిపోతే స్వర్గలోకంలో అనుభవిస్తాడు ఆనందాన్ని. చక్కగా యుద్ధంలో గెలిస్తే ఇక్కడ భూలోకంలో రాజ్యభోగాలన్నీ అనుభవిస్తాడు. కనుక ఏ విధంగా చూసినా వీరుడైన వాడికి యుద్ధం చేయడమే సరి అయిన నిర్ణయం అని చెప్తున్నారు. కనుక ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందేనని ఉపోద్ఘించారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. అంటే ధర్మ సంస్థాపన కోసం నువ్వు యుద్ధం చేయాల్సిందే అని. ప్రతి మనిషి కూడా జీవితం అనే రణరంగంలో ప్రతిక్షణం తన జయ సాధన కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాడు. పుట్టుక ద్వారా ఈ జీవిత కురుక్షేత్రంలో ప్రవేశించాం. ధ్యేయ సాధన అనే యుద్ధం కృతనిశ్చయంతో చేయాల్సిందే. ధ్యేయ సాధనలో మధ్యలో ఎప్పుడు వెన్ను చూపరాదు, వెనుకంజ వేయరాదు, భయంతో వెనక్కి తిరిగిపోకూడదు. ముందే బాగా ఆలోచించుకోవాలి, కృత నిశ్చయంతో తీసుకోవాలి. తర్వాత నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. సమత్వంతో ఉండి, యోగత్వంతో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి. ఇప్పుడు ఎలాగైతే ధర్మ సంస్థాపన కోసం యుద్ధం చేయాల్సిందే అని చెప్పారో, అలాగే ప్రతి మనిషి కూడా జీవితం అనే రణరంగం. ఇక్కడ జీవించాలంటే ఒక పెద్ద రణరంగమే. ఆ రణరంగంలో ఎందుకంటే ఏది కూడా మనకు నచ్చినట్టుగా ఉండదు. మనం దాన్ని మన జీవితాన్ని మనమే అద్భుతంగా మార్చుకోవాలి. ఆ రణరంగంలో యుద్ధం చేసి గెలవాలి. గెలుస్తూ మన లక్ష్యం ఏదైతే ఉందో దాన్ని సాధించుకోవడానికి ముందుకు వెళ్తూ కృత నిశ్చయంతో వెళ్తూ ఉండాలి. జీవితాన్ని సాగిస్తూ ఉండాలి. మధ్యలో చనిపోతాం, ఆత్మహత్యలు చేసుకుంటాం, ఇలాంటివన్నీ చేయకూడదు. అంటే భయంతో వెనక్కి తిరిగి పోకూడదు. ఆ జీవితాన్ని ఏ రకమైన జీవితం కావాలో వాటిని మనం కర్మగా మార్చుకోవాలి. సమత్వంతో ఉండి, యోగత్వంతో ఉండి చేయదలుచుకున్న పనిని కృత నిశ్చయంతో చేయాలి. జీవించాలంటే, అద్భుతంగా జీవించాలంటే సమత్వంతో ఉండాలి, యోగత్వంతో. ప్రతిరోజు ధ్యాన సాధన చేస్తూ చేయదలుచుకున్న పని ఏదైతే ఉందో కృత నిశ్చయం చేయాలి. అంటే ఆ ధర్మ సంస్థాపన కోసం మనం కూడా పాటుపడాలి. ఇది ముముక్షులకు, ధ్యాన సాధకులకు మహామంత్రం వంటిది. సాధనలు ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే, మరి నిరాశ, నిస్పృహ, అధైర్యం వంటి చుట్టుముట్టినప్పుడల్లా ఇది గుర్తు తెచ్చుకుంటే తిరిగి కొత్త ఉత్సాహం కలుగుతుంది. ధ్యేయ సాధన అనే యుద్ధంలో కృత నిశ్చయం చేయాల్సిందే. మనం ఎప్పుడూ వెన్ను చూపరాదు అని చెప్తున్నారు. భయపడి వెనక్కి వెళ్ళిపోకూడదు, కృత నిశ్చయంతో ఉండాలి అని చెప్తున్నారు. అంటే తర్వాత ఆ నిర్ణయాన్ని కర్మగా మార్చుకోవాలి. చేయదలుకున్న పనిని కృత నిశ్చయంతో చేసుకోవాలి. ఇది ముముక్షులకు, ధ్యాన యోగులకు మహామంత్రం వంటిది. అంటే ఈ సాధనలో ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని నిరాశ, నిస్పృహలు, అధైర్యం వంటి చుట్టుముట్టినప్పుడల్లా కూడా
ఇది గుర్తు తెచ్చుకొని తిరిగి కొత్త ఉత్సాహంతో మనం తిరిగి కొనసాగిస్తూ పరిసమాప్తం చేయాల్సిందే ఏదైనా. మన యోగ సాధన అనే సంగ్రామంలో ధైర్యంతో కృతనిశ్చయులై ఎప్పుడూ ముందుకు సాగిపోవాలి. మనం సాధన చేస్తుంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు అన్నీ వస్తూ ఉంటాయి. వాటిని తలుచుకొని, ఆ ఇబ్బందులు తలుచుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోకూడదు అంటున్నారు. ముందుకు వెళ్ళాలి, ఈ పోరాటం ముందుకు వెళ్తూ ఉండాలి కృతనిశ్చయంతో అని చెప్పేసి యోగ సాధన జోడించుకుంటూ మనం ముందుకు పోవాల్సిందే అని చెప్తున్నారు. ఎప్పుడైనా అధైర్యం అది వచ్చినప్పుడు ఈ విషయాలను ముందుకు గుర్తు తెచ్చుకొని మనం వెన్ను చూపరాదు, ముందంజలో వెళ్ళాలి అని చెప్పేసి గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఉత్సాహంతో జీవించడమే అని. ఈ యోగంలో ప్రారంభించితే నాశనం ఉండదు, పైగా విపరీత దోషం కూడా ఉండదు. ఈ ధర్మం స్వల్పమైన గొప్ప భయం నుంచి రక్షిస్తుంది. అంటే యోగం ప్రారంభిస్తే నాశనం ఉండదు, అంటే మనం ధ్యాన సాధన చేస్తూ ఉంటే నాశనం అనేది ఉండదు, పైగా విపరీత దోషాలు కూడా ఉండవు. ఈ ధర్మం స్వల్పమైనదైనా గొప్ప భయాన్ని నుంచి రక్షిస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే ఏమవుతుంది, అన్ని రకాల భయాల నుంచి మనం రక్షింపబడతాము. ఈ యోగంలో ఎంత చరిస్తూ ఉంటే, ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. అలాగే వైదిక కర్మాచరణ సక్రమంగా జరగని పక్షంలో ప్రత్యవాయము అనే దోషం కలుగుతుంది. కానీ యోగము కొద్దిగా చేసినా కానీ జనన మరణ సంసార మహాభయాల నుంచి ఉద్ధరిస్తుంది. అంటే కర్మాచరణలోని సక్రమంగా జరగని పక్షంలో ఎన్నో రకాల దోషాలని మనం తెచ్చిపెట్టుకుంటాము. కానీ యోగం ఆచరిస్తూ ఉంటే, దాన్ని ప్రతిరోజు సాధన చేస్తూ ఉంటే తప్పకుండా ఫలితం ఉంటుంది. కానీ మామూలుగా కర్మాచరణ చేస్తూ ఉన్నారనుకో, అందులో ఎన్నో దోషాలతోని మనం చేయాల్సి ఉంటుంది. కానీ యోగం కొద్దిగా చేసినా సరే జనన మరణ సంసార మహాభయాల నుంచి మనల్ని ఉద్ధరిస్తుంది ఆ ధ్యానము. అందుకే సద్విద్య అభ్యాసం కొంచెమైనా సరే అది గొప్పదే. ఈ శ్వాస మీద ధ్యాస చిన్నదే, శ్వాస మీద ధ్యాస పెట్టడమే. అది కాసేపు చేసినా సరే అది ఎంతో గొప్పది. అన్ని భయాల నుంచి మనల్ని ఉద్ధరిస్తుంది. కాబట్టి అసత్య విద్యను కొంచెం తలపెట్టినా సరే అనర్థదాయకమే. అసత్యమైన విద్య ఏదైనా సరే మనం చిన్న చేసినా సరే అది అనర్థం అవుతుంది. ఆత్మ విద్యను కొంచెం తెలుసుకున్నా అది సాటి లేనిదవుతుంది. కాబట్టి యోగ సాధన కొంచెం చేసినా సరే సాటి లేని ఫలితాలను ఇస్తుంది. ధర్మాన్ని కొద్దిగా ఆచరించినా అది ఎంతో లాభదాయకమే. అధర్మాన్ని కొద్దిగా తల ఒగ్గినా అది ఎంతో నష్టదాయకమే. అందుకే సన్మార్గంలో ప్రారంభించినది ఏది ఎప్పటికీ వృధా కాజాలదు. ధర్మ మార్గంలో ప్రారంభించి ఎంత చేస్తే అంత భవిష్యత్తు పునాది. అంటే దీని సారం ఏంటంటే, అధర్మాన్ని ఎంత చిన్నది చేసినా అది నాశనానికే అవుతుంది. అలాగే ధర్మాన్ని ఎంత చిన్నది చేసినా అది ఎంతో గొప్పదవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఆ ధర్మాన్ని ఆచరిస్తే అది మనకి రక్షిస్తుంది, చిన్నది చేసినా సరే. అలాగే అధర్మాన్ని చేస్తే అది ఎంతో నష్టదాయకం అవుతుంది. అంటే దీనికి దానికి ఎంత వేరియేషన్ ఉందో చూడండి. మనం ఏది ఆచరించాలి, ఏది ఆచరించకూడదు అనేది గొప్పగా తెలియచేశారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అర్జునుడు చెప్పిన దాన్ని ఎంతో విపులంగా చెప్పడం జరిగింది. ఎంత చేస్తే మనం ధర్మ మార్గం ప్రారంభిస్తూ ఎంత మనం చేస్తే అంత భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటాము, అంత అద్భుతంగా సాగుతాము అని చెప్పారు. అర్జున, ఈ యోగంలో నిత్యమైన బుద్ధి ఒకటే ఏకకారణంగా ఉంటుంది. నిశ్చల వివేకం లేని వారికి జ్ఞానం అనేక విధాల అనంత ముఖాలుగా ఉంటుంది. అర్జున, అంటే ఈ యోగంలో ఈ నిశ్చలమైన బుద్ధి ఒక్కటే ఉంటుంది, ఏకకారణంగా ఉంటుంది. నిశ్చయ వివేకం లేని వారికి ఆ జ్ఞానం అనేక విధాలుగా అనంత ముఖాలుగా ఉంటుంది. అంటే నిశ్చయంగా వివేకం లేని వారికి ఈ జ్ఞానం అనేక విధాలుగా కనిపిస్తుంది. కానీ నిశ్చలమైన బుద్ధి ఉన్నవాడికి ఒకే కారణంతో ఉంటుంది. ఆ కారణం ఏంటంటే ధర్మము, సత్యంతో జీవించడం. ఈ యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ యోగాన్ని ఆచరించాలంటే కావలసింది స్థిరమైన నిశ్చయమైన బుద్ధి ఒక్కటే. స్థిరత్వం లేని బుద్ధులు లెక్కకు మించిన అనేకాలు ఉంటాయి.
పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కోరికలు కలిగి ఉంటే మనస్సు పరిపరి విధాల పరుగు తీస్తూ ఉంటుంది. లక్ష్యం నిర్ణయించుకొని నిర్ణయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సిద్ధిస్తుంది. అంటే యోగంలో ఎంత కృషి చేస్తూ ఉంటే అంత ఫలితాలు తప్పకుండా ఉంటాయి. యోగాన్ని ఆచరించాలంటే స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధి ఒకటే. ఆ బుద్ధి ఉన్నప్పుడు అనేకంగా కూడా ఆచరించినప్పుడు ఎంతో ఫలితాలను మనం పొందగలుగుతాము. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవాని. స్థిరత్వం లేని బుద్ధులు లెక్కలేని అనేక ఉంటాయి కొంతమందికి. పరస్పర విరుద్ధమైన లక్ష్యాలు కోరికలు కలిగి ఉంటే మనసు పరిపరి విధాలుగా పరుగు తీస్తూ లక్ష్యాన్ని నిర్ణయించుకొని నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధితో కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం లభిస్తుంది. అంటే స్థిరత్వం లేనప్పుడు రకరకాల కోరికలతో మనసు పరుగులు తీస్తూ ఉంటుంది. అదే లక్ష్యం, నా లక్ష్యం ఇదే, నా జీవిత లక్ష్యం చివరి వరకు, నా చివరి శ్వాస వరకు యోగంతోనే ఉంటానని లక్ష్యం నిర్ణయించుకున్నారనుకోండి, ఆ స్థిరమైన బుద్ధితో, ఆ నిశ్చలమైన బుద్ధితో ఆ కర్మాచరణ కొనసాగిస్తే లక్ష్య సాధనలో విజయం సిద్ధిస్తుంది. నిగ్రహించబడని మనస్సు పరిపరి విధాల పరుగులు పెడుతూ ఉంటుంది. నిగ్రహించబడిన మనసు బుద్ధి అనబడుతుంది. ఇది ఒక రీతిలో స్థిరంగా ఉంటుంది. స్థిరమైన నిశ్చయాత్మకమైన బుద్ధితో కొనసాగించిన యోగ సాధన స్వల్పమైన మహాభయం నుంచి రక్షిస్తుంది నిన్ను. అంటే మనసు రకరకాల చంచలమైన కోతి గనక మన కళ్ళు మూసుకొని ధ్యాన సాధనలో కూర్చుంటే అది ఇటువైపు అటువైపు ఎన్నో రకాలుగా పరుగులు పెడుతూనే ఉంటుంది. అది ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పెట్టి స్థిరంగా మనం కూర్చున్నామో అప్పుడు అది అన్ని రకాల భయాల నుంచి మనల్ని తొలగిస్తుంది అని చెప్పారు శ్రీకృష్ణ భగవానుడు. అలాగే దాన్ని మనకి నిజ జీవితంలో ఇక్కడ ప్రతి ఒక్క మనిషికి కూడా అర్థమయ్యే రీతిలో పత్రిజీది చెప్పడం జరిగింది. ఓకే మాస్టర్స్, థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.